fuck. ఒక రేంజ్లో సరదా తీరిపోతుంది. బ్రీతింగ్ వస్తుంది కానీ గాలి అయితే జీరో, లిటరలీ జీరో. అక్కడక్కడ బ్లోయర్స్ పెట్టారు, వాటి వల్ల సర్వైవ్ అవుతున్నాం అంతే. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నా నమస్కారం, వనకం, ఆదాబ్. నా పేరు మనోహర్. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ డే ఆఫ్ అవర్ ట్రిప్. ఈరోజు మనం గండికోట నుంచి బెల్లం కేవ్స్ వెళ్ళి బెల్లం కేవ్స్ టు హైదరాబాద్ అని ట్రిప్ అయితే ఎండ్ చేయబోతున్నాం. ఇప్పటివరకు మనం 850 కిలోమీటర్స్ రైడ్ చేసినాం అండ్ మస్త్ ఎంజాయ్ చేసినాం. అండ్ ఈషా ఫౌండేషన్ గండికోట ట్రిప్ అయితే ఆసమ్ అని చెప్పొచ్చు. ఈషా ఫౌండేషన్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. ఆ సీనరీస్ కానీ, ఆ వ్యూ కానీ, ఆదిపురుష్ని లేజర్ షో కానీ రియల్లీ సూపర్. ఇన్ కేస్ మీరు మిస్ అయితే కనుక అది నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో ఉంది, గో అండ్ వాచ్ ఇట్. ఇప్పుడు మనం బెల్లం కేవ్స్కి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈరోజు మనకి టోటలీ 8 రైడర్స్ ఉన్నారు. నిన్న గండికోటలో మనకి 2 more రైడర్స్ యాడ్ అయ్యారు. మన వాళ్ళే గండికోటకి డైరెక్ట్గా వచ్చి అక్కడి నుంచి యాడ్ అయ్యారు. సో వీఆర్ రైడింగ్ 8 members నౌ టు బెల్లం కేవ్స్ అండ్ డిస్టెన్స్ వచ్చి 52 kilometers ఫ్రమ్ హియర్ అండ్ ఎస్టిమేషన్ టైం వచ్చి 1 hour 9 minutes. సో విల్ రోల్ దేర్ అండ్ విల్ ఎంజాయ్ ద రైడ్. బెల్లం కేవ్స్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. 10 o'clock ఓపెన్ అవుతుందంట మార్నింగ్. ఇన్ కేస్ మీరు ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ 10 తర్వాత ప్లాన్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెల్లం కేవ్స్కి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హౌ ఇట్ విల్ బీ. అక్కడి నుంచి అది చూసుకుని అక్కడే ఎక్కడైనా లంచ్ చేసి అక్కడి నుంచి విల్ గో టు హైదరాబాద్. అక్కడి నుంచి హైదరాబాద్ ఎలా లేదన్నా ఒక 7 hours జర్నీ ఉంటుంది. ఇంక్లూడింగ్ బ్రేక్స్ చూసుకుంటే 8 hours అవుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ 1:30-2 వరకు అయినా స్టార్ట్ అయితే బై 9 or 10 o'clock వరకు ఇంటికి రీచ్ అవ్వగలుగుతాం అన్నమాట. రోడ్డు అయితే విలేజ్ రోడ్డు, సింగిల్ రోడ్డు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఎక్కువ పోగండి నేను, ఎందుకంటే నిన్న గండికోటకి వెళ్తున్నప్పుడు ఇలా పొగడైనా లేదో అలా బిస్కెట్ అయింది. ఆల్మోస్ట్ 20 నుంచి 30 kilometers ఆఫ్ రోడ్ డ్రైవ్ చేయాల్సి వచ్చింది. సో రోడ్ని ఎక్కువ పొగుడుతుంటే దోలు తీర్చేస్తుంది అనమాట. వా, అసలు గ్రీనరీ చూడండి, అసలు ఏమన్నా ఉందా? ఎక్కడికి వస్తా ఉన్నాయా మీరు? చల్ల గాలి. నాకు బ్లాక్ వైజర్ ఇప్పుడు నచ్చుతుంది, నైట్ టైం నచ్చదు, డే టైం నచ్చుతుంది. స్ట్రైట్ రోడ్డు, ఖాళీగా ఉంది. నౌ ఇట్స్ టైమ్ ఈజ్ 12, ఎగ్జాక్ట్ 12 వరకు. 1.7 kilometers డిస్టెన్స్ ఉంది, 3 minutes రైడ్. అక్కడైతే నాకు లాంగ్లో బుద్ధుడు కనిపిస్తున్నాడు, మైట్ బి అదే అనుకుంటా. సో లెట్స్ సీ. కొన్ని మ్యాప్స్లో అయితే అదరికి 950 meters నుంచి లెఫ్ట్, నాకు కూడా లెఫ్ట్లోనే బుద్ధుడు కనబడుతున్నాడు. వెనకాల కొండ ఎదురు బుద్ధుడు. వ్యూస్ మాత్రం చంపేస్తున్నాయి అబ్బా అసలు. సో ఎస్, నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్. ఇదే బెల్లం కేవ్స్ ఎంట్రన్స్. హరితవాడ, ఎక్కడికి వెళ్ళినా హరితవాడ ఒకటి ఉంటుంది. అచ్చా, ఇది పెద్ద కాంపౌండ్లో కట్టారు అబ్బా ఇది. ఐ మీన్ ఆ బెల్లం కేవ్స్ చుట్టూ కాంపౌండ్ కట్టినట్టున్నారు. అండ్ అది అలా టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. బస్సెస్ బాగానే వచ్చినాయి. సో ఫైనల్గా మనం కేవ్స్ పార్కింగ్ వరకు అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు బైక్లు ఎక్కడ పార్క్ చేయాలి, దిస్ ఈజ్ ద టాస్క్. సో బెల్లం కేవ్స్ ఎంటర్ అయిపోయాం, బైక్స్ అన్ని పార్క్ చేసినాం, ఎంట్రీ టికెట్స్ తీసుకున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ సెర్చింగ్ ఫర్ గైడ్. ఇంకో కేవ్స్ ఎంట్రన్స్ ఇది. మన వాళ్ళు ఇక్కడ గైడ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఒక గైడ్ని అయితే అడిగాం దగ్గరుండి మొత్తం చూపించడానికి, అరేంజ్ చేస్తా అన్నారు. ఓ, రైడింగ్ బూట్స్ వేసుకుని కేవ్స్లో నడవడం అంటే కాలు చాలా రిస్కీగా ఉంది. ఈ ఫ్లోరింగ్ అండ్ లైటింగ్ మాత్రం ఆర్టిఫిషియల్గా వీళ్ళు అరేంజ్ చేసింది, రిమైనింగ్ అంతా కూడా నేచురల్ అంట. సో గైడ్ వచ్చేంత వరకు మనం ఇక్కడ టైం పాస్ చేద్దాం. మనకు గైడ్ వచ్చారు, ఈజ్ ఎక్స్ప్లెయినింగ్.
ఆ 90 ఫీట్కి వెళ్ళిన తర్వాత నేచురల్గా వాటర్ కనిపిస్తాయి. బట్ మనం పాతాళగంగా అంటాం. మనకు మామూలుగా వర్షాకాలం అయితే కదా అక్కడ నుంచి ఒక పైన ఒక షీలింగ్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ పైనుంచి ఫ్లో అవుతుంటాయి సార్. అది ఎక్కడి నుంచి వచ్చేది కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేదన్నమాట. ఇప్పుడు మనకు కొద్దిగా వర్షాలు తక్కువ కాబట్టి అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్ వాటర్ మాత్రమే మనం చూడగలుగుతాం. మనకేంటంటే ఈ కేవ్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయడం ఆ హోల్స్ నేచురల్గా ఉండటం వల్ల. యాక్చువల్లీ మనకి ఈ ఏరియా అంతా కూడా బిలం అని పిలుస్తారు. బిలం అంటే రంధ్రం. మనకి ఈ రంధ్రాలు ఉన్నాయి కాబట్టి ఈ కేవ్స్ ఉన్నట్లు కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నేచురల్గా ఉన్నదే కేవ్ అయితే ఎంట్రన్స్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇట్లే బిగ్గెస్ట్గా వైడెస్ట్గా ఉన్న ప్లేస్ ఇదంతా కూడా. సో ఆ షేప్ కూడా ఒరిజినల్గానే ఉంది. అదే ఫార్మేషన్ మన సైంటిఫిక్ స్టాలర్ టైప్స్ అంటాము. మనకు అక్కడ ఏంటంటే కేవ్స్ ఫస్ట్ ఎంట్రీ మనకు సింహం లైన్ సెట్ లాగా కనిపిస్తుంది కాబట్టి వాటికి మనం సింహద్వారం అంటాం. ఓకే, సో ఇది సింహద్వారం. సింహద్వారం కొత్తగా రీసెంట్గా ఒక చోట కేవ్స్ ఓపెన్ అయ్యాయి. చూసారు ఐడియా ఉంది సార్? వాల్మీకి గుహలని విన్నారా? గుత్తి దగ్గర సార్, గుత్తి రాయచూరు దగ్గర. గుత్తి దగ్గర అన్న. నెక్స్ట్ రైట్ ప్లేసెస్ అన్ని కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. మనకి వీటి లోపల వర్క్ చేయడం అంతా కూడా మాన్యువల్గానే, మిషనరీస్ లోపలికి రావు. అంతా మనం నడిచే ప్లేస్. ఫస్ట్ అలా ఉన్న వాటిని ఇలా లెవెల్ చేశారు. మనకి ఇక్కడ నుంచి ఫ్లోరింగ్ కూడా నేచురల్. ఇంకా ఈ ప్యాసేజ్ అనేది ఒక నేరోగా 1 person పోయే ప్యాసేజ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మనమంతా కూడా ఈ ప్యాసేజ్లోనే లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు కేవ్స్ లోపలికి వెళ్ళే కొద్ది ఎంట్రన్సెస్ ఎంత పెద్దగా ఉంటున్నాయో లోపలికి వెళ్ళే కొద్ది చాలా నేరో అయిపోతున్నాయి. లైక్ ఒక మనిషి వెళ్ళగలిగే ప్లేస్ ఉంటుంది అండ్ ఆపోజిట్ ఎవరిని వస్తే కనుక వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ కేవ్స్ చూసిన తర్వాత శివన్నకి మంజుమల్ బాయ్స్ గుర్తొస్తుంది. నేను ఇంటికి వెళ్ళిన శివన్ లేకుండా. అమ్మా, ఇక్కడ నేనే పట్టట్లేదు శివన్ ఎలా దూరాడు. ఓ అమ్మో, ఇక్కడ వంగుని వెళ్ళాలి. సంజయ్ ఒంగో. సో ప్రస్తుతానికైతే 90 ఫీట్ లోపలికైతే వచ్చామంట. ఇక్కడికి నేనే ఇలా దూరాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ పాతాళగంగ కూడా ఉందంటే ఈ కేవ్స్లో. అండ్ కోటిలింగాల్ దిస్ సైడ్, మాయామందిరం దట్ సైడ్. ఫస్ట్ అయితే మాయామందిరానికి వెళ్దాం అంటున్నారు. మాయామందిరానికి వెళ్ళి వీల్ ఎక్స్ప్లోర్, అదేంటో తెలుసుకుని అక్కడ ఫార్మేషన్స్ ఎలా ఉన్నాయో చూసి విల్ గో టు ద అదర్ ప్లేసెస్. కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన జస్ట్ ఇమాజినరీ అంతే. మాయామందిరం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రూఫ్ సర్ఫేస్ అంతా కూడా ఒక ఇండియన్ మ్యాప్ లాగా ఉండటం, నెక్స్ట్ ఒక స్కెల్టన్ ట్రిప్ లాగా కనిపించడం, అట్లా జస్ట్ ఫ్లవర్స్ లాగా అట్లా మనం జస్ట్ ఇమాజిన్గా చూసే దాన్ని బట్టి కనిపిస్తుంటాయి. దాన్ని మాయామందిరం అంటారు. కోటిలింగాలు అన్న ప్లేస్ అన్నా కూడా అక్కడ ఫార్మేషన్స్ ఉన్నాయి, నేమ్స్ అన్నమాట అవి. ఓ మై గాడ్, అమ్మా వంగడం కాదు పాకాల్సి వస్తుంది నాకైతే. ఇదే మాయామందిరం అంట. ఇక్కడ పైన ఫార్మేషన్స్ లైక్ ఇండియా మ్యాప్ లాగా ఒక మనిషి స్కెల్టన్ లాగా కనిపిస్తాయంట. ఐ షో యూ. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, రివర్ షేప్లో ఉన్న ఇండియన్ మ్యాప్ లాగా పక్కనే హ్యాంగ్ అవుతున్న స్కెల్టన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే చూసే జనాల వ్యూని బట్టి అక్కడ ఫార్మేషన్స్ అనేది కనిపిస్తాయి. ఇది చాలా మాయగా ఉంటుంది కాబట్టి దీని పేరు మాయామందిరం అని అంటారు. మాయామందిరం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ వంగుని వెళ్ళాల్సిన కేవ్లోంచి వెళ్తున్నాం. ఇంకో ఎంత వంగోల్సి వస్తుందో చూడు. కంప్లీట్ మీకు కనిపించట్లేదో లేదో నాకు తెలియదు కానీ ఉన్నాడు. వంగోవడం కన్నా ఇట్స్ బెటర్ టు క్రాల్ లిటరల్లీ. ఇక్కడ అంత కిందకున్నాయి. అదిగో అన్నాళ్ళు ఎంత వంగుని వెళ్తున్నారు. అండ్ ఒకేసారి అయితే వెళ్ళాలి లేదా రావాలి. ఏంటన్నా అది 1000 హూట్స్ అనేసి మన పడగల్లాగా ఇట్లా ఉంటాయి. పాము పడగల్లాగా, ఫింగర్స్ లాగా అట్లా హూట్స్ టైప్గా కనిపిస్తూ ఉంటుంది.
మన బ్రిడ్జ్ పైన వెళ్తే కోటిలింగాలు వచ్చేసి బనియన్పే హాల్ అనేసి ఒక హాల్ లాగా ఉంటుంది. చూసి నెక్స్ట్ వన్ ఈ స్పైరల్ స్టెప్స్ క్రిందికి వెళ్తే పాతాళ గంగా. ఇప్పుడు మనం ఎంత 90 feet ఇక్కడ నుంచి 30 feet క్రిందికి తీసుకెళ్తాను. ఇక్కడ ఈ 30 feet పోయామంటే పాతాళ గంగా గ్రౌండ్ వాటర్ ఉంటాయి. రిటర్న్లో చూద్దాం. ఫస్ట్ తీసుకొని వస్తాం మనం, ఎందుకంటే ఆ రిటర్న్లో దిగేసాం కింద నుంచి అయితే. సో నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కోటిలింగాలు అండ్ పాతాళ మర్రి సంథింగ్. అక్కడికి వెళ్ళి వీళ్ళు చూద్దాం. ఫార్మేషన్స్ అయితే మాత్రం రేంజ్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అంత కవర్ చేసాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి పాతాళ గంగకి వెళ్తున్నాం. ఇంకొక 30 feet కిందకి వెళ్ళబోతున్నాం మనం. అవే వచ్చింది వాళ్ళు వెళ్తున్నారు కదా, అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కింద దిగాలి. కిందకి వెళ్ళి చూపిస్తాం ఎలా ఉంది ఏంటి అని. పాతాళ గంగ అంటే అక్కడ వాటర్ టచ్ చేసేంత వరకు మనకు ఛాన్స్ ఉందంట. సో వీల్సి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా ఆప్షన్స్ దొరుకుతాయేమో చూద్దాం. ఎంత దారుణంగా ఉందంటే ఈ స్టెప్స్లో ఒకటే కాల్ పడుతుంది, రెండో కాల్ పట్టట్లేదు. అండ్ ఇంకో నేను కూడా దూరలేకపోతున్నాను ఇందులోంచి, అంత సన్నగా ఉంది అన్న. ఇక్కడ మెట్లు లెంత్ ఎక్కువ ఉంది, చూసుకోండి. స్లోగా వేయండి, మీకు బరువు అది తగిలిన తర్వాతే బరువు అంచండి. ఓకేనా? ఇది పరిస్థితి. ఇలా కిందకా ఇది 120 feet పాతాళ గంగా. ఇప్పటికి 120కి వచ్చామా? 120కి వచ్చాము ఇది లాస్ట్గా. ఓకే, లోయెస్ట్ ఏరియా 120 feet పాతాళ గంగా వాటర్ ఉన్న ఏరియా. ఇది 120 feet. పైన ఒక శివలింగం కూడా ఉంటుంది చూడండి కింద. ఓకే అన్న, ఇప్పటికి 120 feet వచ్చామంట. ఇది లాస్ట్. ఇక్కడ పాతాళ గంగ అంటారంట దీన్ని. అబ్బా తగిలింది మళ్ళీ. అండ్ ఇక్కడ శివలింగం కూడా ఏదో ఉందంట చూడండి. అది కూడా ఫార్మేషన్. ఆ శివలింగం కనబడుతుంది కదా, అది కూడా ఫార్మేషనే. ఈ గుహలోంచి వాటర్ వస్తుందంట. వాటర్ వచ్చి ఇక్కడ లైక్ అభిషేకం టైప్ ఉంటుంది. అండ్ ఇక్కడ కింద వాటర్ ఉంది. ఇదే పాతాళ గంగ అంటారంట. టచ్ ఒక రేంజ్లో సరదా తీరిపోతుంది. బ్రీతింగ్ వస్తుంది కానీ గాలి అయితే జీరో, లిటరలీ జీరో. అక్కడక్కడ బ్లోయర్స్ పెట్టారు, వాటి వల్ల సర్వైవ్ అవుతున్నాం అంతే. సో ఇప్పుడైతే అడ్వెంచర్ అంట, అది కూడా ట్రై చేద్దాం. లెఫ్ట్ సైడ్ అంట అడ్వెంచర్ చేస్తున్నాం కంప్లీట్. ఒంగుని మోకాళ్ళ మీద. వెయిట్ డోంట్ రష్. ఓహో, ఇక్కడ రాయి ఉంది చూసుకోండి. ఈ టన్నెల్ ఎంత చిన్నగా ఉందంటే నేను లిటరల్లీ మోకాళ్ళ మీద నడుస్తున్నా. నాకు కాలు కూడా జారి ప్యాంట్ మొత్తం పాడైపోయింది. పాడవడం ఇన్ ద సెన్స్ బురద అయింది. ఈ పాస్లోంచి వెళ్ళాలి అంటే చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఇన్ కేస్ మీరు ఈ పాస్లోంచి త్రూ అయ్యారంటే కనుక మీరు మంచి అడ్వెంచర్ చేసుకున్నట్టే. కావాలనుకుంటే నార్మల్ వే ఇంకొక మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. ఇందులోంచి వెళ్ళాలంటే మాత్రం మనం మోకాళ్ళ మీద నడుస్తూ వెళ్తూ ఉండాలి. అండ్ ఆల్సో ఎండ్కి వచ్చేసరికి చాలా నేరో ఎగ్జిట్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. నిన్ను చూపించుకుంటున్నావు, కెమెరా నా వైపు ఉందా? ఫైనల్లీ మేమైతే బిలామ్ కేవ్స్ నుంచి బయటకు వచ్చేసాం అండ్ రైడింగ్ టు హైదరాబాద్. చూసారు కదా బిలామ్ కేవ్స్లో మేము చేసిన అడ్వెంచర్స్, కేవ్స్ యొక్క ఫార్మేషన్, కేవ్స్ యొక్క హిస్టరీ. ఇన్ కేస్ మీరు ఇంకా ఈ బిలామ్ కేవ్స్ని చూడకపోతే లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఫైనల్గా ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం.
అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ట్రావెల్ అండ్ బైక్ రిలేటెడ్ వీడియోస్. Let's meet in the next vlog. Until then, drink water and take care. Bye bye.